ఒక్కసారి చూద్దామండి టేస్ట్. వేడి వేడి బగారా రైస్ అండ్ కీమా కర్రీ, చికెన్ కీమా కర్రీ చూద్దాం. కాలుతుందండి బాగా. ఇలా కలుపుకొని తింటే అండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు బ్రోస్. హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు నేను కీమా కర్రీ చేస్తున్నాను, చికెన్ కీమా కర్రీ. చూడండి, ఇలా చికెన్ షాపులో ఇలా కొడతారు, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగా ఇంకా చిన్నగా కొడతారండి. ఇది మా హస్బెండ్ ఇలా కొట్టించుకొచ్చారు. కీమా కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి ఒకసారి. చికెన్ మసాలా, గరం మసాలా, పెరుగు చిన్న కప్పు, ఇది జీడిపప్పు, టమాటో, గసగసాల పేస్ట్ అండి. ఇది దీనివల్లే టేస్ట్ వచ్చింది కర్రీ, చేసుకోండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకోండి ఆనియన్స్, ఇది చిల్లీస్. ఇప్పుడు ప్రాసెస్కి వెళ్దాం. పాన్ పెట్టుకున్నానండి, దీంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. దీంట్లో 2 స్పూన్స్, 2 గంటలు. ఓకే, అది హీట్ అవ్వాలండి. 2 గరిటలు వేసాను ఆయిల్. అది హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకుందాం. ఇలా తరుక్కున్న ఆనియన్స్ వేస్తున్నానండి ఒక కప్పు, ఫ్రై అవ్వాలి. చిల్లీస్ కూడా వేస్తున్నానండి. ఈ 2 గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అది వేస్తున్నాను. ఇలా ఒక 2 స్పూన్స్ ఉంటుందండి, ఇది 2 స్పూన్స్ వేసుకుంటాను. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా సైడ్ పెట్టుకొని ఫ్రై అయిపోయినాక చికెన్ ఉంది కదండి, ఇది వేసేద్దాం. కలిపేసుకున్నాం. ఒక్క స్పూను సాల్ట్ వేసుకుంటున్నానండి, తర్వాత చూసుకొని మళ్ళీ వేసుకుంటాను. 1 స్పూన్ వేసాను. కొంచెం చిటికెడంత పసుపు వేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. దీంట్లోంచి వాటర్ రిలీజ్ అవ్వాలండి. మనం ఇది క్లోజ్ చేసేసుకుందాం, మూత పెట్టేసి. వాటర్ రిలీజ్ అవుతాయి. ఇలా కలిపేసుకున్నాక ఇలా క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకుందాం అండి. వాటర్ రిలీజ్ అవుతాయి. ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి, ఇలా వాటర్ రిలీజ్ అవుతుంది కదా, ఆ టైంలో కాస్తంత కరివేపాకు, మనం ఇలా ప్యూరీ చేసుకున్నాం కదండి, టమాటాను, కాజు, గసగసాల పేస్ట్, ఇది వేసేసుకుందాం. దీంట్లో పెరుగు కూడా వేసేసుకుందాం. చిన్న కప్పు తీసుకున్నాం కదండి, అది వేసేసుకుందాం. ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ మిక్స్ చేసేసుకుందామండి. ఇలా వాటర్ రిలీజ్ అయినప్పుడు మిక్స్ చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది కలుపుకున్న కొద్దీ. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అండి, బాగుంటుంది. చపాతీల్లోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. చికెన్ అన్నీ అస్తమానం ఒకేలా తినకుండా ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి. ఇలా కలిపేసుకున్నాక ఒక సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ క్లోజ్ చేసుకోవాలి మూత పెట్టి. ఆ తర్వాత మళ్ళీ చూపిస్తాను. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేద్దామండి. చూడండి, ఆయిల్ పైకి తేలుతుంది. ఈ టైంలో మనం కారం వేసుకుందాం. 2 స్పూన్స్ వేస్తున్నానండి. దీంట్లో చిన్న స్పూన్తో 2 వేస్తున్నాను. కొద్దిగా కారం తక్కువ వేస్తున్నాను. ఇది ఆడించుకున్న కారం అండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉండిద్ది. ఒకసారి మీకు వీడియో కూడా పెడతాను. కారం వేసాక కొద్దిగా చికెన్ మసాలా అండి కొంచెం వేసాను.
ఇంట్లో ప్రిపేర్ చేశారండి గరం మసాలా, అది వేస్తున్నాను. అది కూడా కొద్దిగా వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. అంతా ఇలా మిక్స్ చేసుకుందాం. దగ్గరికి వచ్చే వరకు కలుపుకుందామండి. నేను కొద్దిగా గ్రేవీగానే ఉంచుతున్నానండి బగారా రైస్లోకి. మీరు కావాలనుకుంటే దగ్గరగా ఫ్రైలా చూసేసుకోవచ్చు. నేను కొంచెం గ్రేవీగానే ఉంచుతాను. ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదండి, ఇలా కలుపుతూ ఉండాలి ఫ్రై అయ్యే వరకు. లాస్ట్లో ఒక గుప్పిడంతా కొత్తిమీర, పుదీనా 2 కలిపేసేస్తున్నాను. నేను ఇలా ఉంచేసుకుంటున్నానండి కొద్దిగా గ్రేవీగా. మీరు కొద్దిగా దగ్గర చేసేసుకోవచ్చు ఫ్రై లాగా. ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకుంటే కూర అయిపోయిద్దండి రెడీ. బగారా రైస్లోకి అయితే సూపర్ కాంబినేషన్, ఒక్కసారి ట్రై చేయండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.